వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను. అందరు ఎట్లుండ్రబ్బా, మంచిగా ఉండరా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కోళ్ళు స్కూల్కి వెళ్ళినాక తమ్ముడు ఏం చేసిండో ఈరోజు అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో చాలా బాగుంది. పొద్దుగానే మా లడ్డు వాళ్ళు అయితే తొందరగా తయారై మా కన్నయ్య దగ్గరికే వచ్చిండ్రు. మేము స్కూల్కి వెళ్తున్నాం, అమ్మని సతాయించకు, అక్కడికి పోకు ఇక్కడ పోకు, వచ్చినాక అందరం కలిసి ఆడుకుందాం అని చెప్పి వాడిని అయితే ప్రిపేర్ చేసింది ముందుగానే. ఇంకా వాళ్ళ అక్కోళ్ళు తయారయ్యి రెడీ అయ్యి బ్యాగులు వేసుకొని బయటికి వెళ్ళినా సరే మా కన్నయ్య ఫస్ట్ అయితే పైప్తో ఆట ఆడుకుంటూనే ఉన్నాడు వాళ్ళ దగ్గరికి పోకుండా. కానీ బస్సు ఒక్కసారిగా ఇంటి ముందరికి వచ్చినాక ఇంకా అయిపోయా. అక్కోళ్ళు బస్సు ఎక్కుతారు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఇంకా బస్కే అడ్డం పోతున్నాడబ్బా. పాపం నాకైతే మస్తు బాధ అనిపించింది. ఫస్ట్ డేస్ పిల్లల్ని స్కూల్కి పంపించి అమ్మోళ్ళు ఏడ్చినట్టుగా వాళ్ళ అక్కోళ్ళని స్కూల్కి పంపించి మా కన్నయ్య అయితే దిగులుగా కూర్చున్నాడు. ఇంకా కొద్దిసేపు అయితే బాధ చూడలేక ఎప్పుడు పైపు పట్టుకుంటే చాలా అరిచే నేను కూడా మన చేతికి పైపు ఇవ్వాల్సి వచ్చిందబ్బా. ఏదో కొంతసేపు పైపు ఇస్తానైనా వాటర్తో మంచిగా ఆడుకుంటాడని కొంతసేపు పైపు ఇచ్చినా సరే వాడి ఫేస్ చూడండి ఒకసారి డల్గానే ఉంది. ఇంకా పిల్లలైతే స్కూల్లోకి వెళ్ళేటోళ్ళు వెళ్ళిరు, కానీ వీళ్ళైతే ఇద్దరు హాస్టల్లోకి వెళ్తారు. వైషు ఏమో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది, ఇంకా అమ్ములేమో హాస్టల్కి వెళ్తుంది. కాబట్టి వీళ్ళని అప్పుడే పంపించడం ఎందుకని ఒక 2 days ఉంచుకొని పంపిద్దామని వాళ్ళ అమ్మోళ్ళు అయితే ఉంచిండ్రు. ఇంకా నయ్యం వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళినా సరే వీళ్ళిద్దరు ఉన్నారు మా కన్నయ్యతోన. ఇంకా మంచిగా వాడిని అయితే ఉసుకెళ్ళకి తీసుకుపోయి మంచిగా ఆట ఆడిస్తున్నారు అబ్బా. మా వాడైతే దాన్ని నిజంగానే కేక్ అనుకుంటున్నాడో వాడి బర్త్డే అనుకుంటున్నాడో అర్థం కాలేదు, కానీ మస్తు ఎంజాయ్ చేసిండు హ్యాపీగా. అక్కోళ్ళు స్కూల్కి పోయారు కదా, ఎట్లుంటాడో ఏమో ఫస్ట్ డే అనుకున్నా, కానీ నయ్యం పర్లేదు. ఈ అక్కోళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగానే ఉన్నాడు. ఎక్కువైతే ఇంకా ఏం బాధ పడలేదు. వీళ్ళ ఆటలు చూస్తే నా చిన్నప్పుడు ఆటలు గుర్తొచ్చినాయి అబ్బా. మేము కూడా అంతే, పక్కన పూట ఎవరైనా ఇల్లు కడుతురంటే జాలింగా ఉసుక పోస్తే ఆ ఉసుకలో పోయి కేక్ అనుకుంటా, పిట్టెగుళ్ళు అనుకుంటా, పుల్లాట అనుకుంటా ఆడిందే ఆట. ఆ ఉసుక అంతా దేశం మళ్ళీ చేసేటోళ్ళము, మళ్ళీ వాళ్ళు మాతోనే నొక్కించేటోళ్ళు, అది తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే ఆడిందే ఆట అన్నట్టు ఫుల్ ఆడుకునేటోళ్ళం అబ్బా. ఉసుక కనిపిస్తే చాలా ఎక్కలేని ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎంచక్క ఉసుకెళ్ళో మంచిగా ఆడుకోవచ్చు అని చెప్పి ఎక్కడ తిరగకుండా ఒకటే దగ్గర కూర్చొని బోలెడన్న ఆటలు అయితే ఆడుకోవచ్చు, పిట్టెగుళ్ళు కట్టుకోవచ్చు. నా చిన్నప్పుడు మెమొరీస్ అయితే మళ్ళీ నాకు గుర్తు చేసింది ఈరోజు మా కన్నయ్య. మంచిగా నేను కూడా కొద్దిసేపు అక్కడ మా వాడు ఆడుకుంటా ఉంటే నేను కొద్దిసేపు అయితే పుల్లాట అయితే ఆడినా. ఇంకా నేనైతే ఏం గెలవలేదు అబ్బా. నేను 4 సార్లు ఆడినా కానీ 4 సార్లు ఓడిపోయినా. మరి మెమొరీ పవర్ తగ్గిపోయిందో ఏమైందో, ఇంకా ఆ పిల్లలు షార్ప్గా ఉన్నారో కానీ కొద్దిసేపు అయితే ఇక నేను కూడా ఆడుకున్నా. ఇదే ప్లేస్లో నా చిన్నప్పుడు మెమొరీస్ మస్తు ఉన్నాయి అబ్బా. నేను తిరగని ప్లేస్ అంటూ లేదు, ఆడని ఆట అంటూ లేదు మా ఊర్లో. కానీ ఇప్పుడు మాత్రం బయటికి వెళ్ళేదే లేదు. ఇంకా మా వాడి వల్ల అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నా, ఇలాంటి ఆటలు ఆడుతున్నా. ఇదేదో ఇన్స్టాలో ట్రెండ్ అయిందంట అబ్బా. ఏందో అట్ట మీద మూసుకు పోసుకొని దాన్ని ఒక లెటర్ పోసుకొని పైకి ఎగిరేస్తే అదే లెటర్ కనిపిస్తుందంట. వీడియో తీయ అని అయితే మా వాళ్ళు అన్నారు. కానీ నాకు ఆ రోజు అయితే అసలు ఈ వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఎక్కువ ఓపిక అయితే లేకుండే. అందుకే దాని మీద అయితే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. చూడాలి నెక్స్ట్ టైం అన్న అదేదో వీడియో తీయ అని తలుగుతున్నారు, తీయడానికి చూడాలి. ఇంకా ఎండుకాలం వస్తే చాలు ఇలాంటి ఆటలు అయితే మస్తు ఉంటాయి అబ్బా. ఈత కొమ్మలు పట్టుకొని దాని మీద ఓరు కూర్చొని ఓరు దుబ్బుకోతా ఉంటే ఇంకా మస్తు అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు మా వాడు కూర్చున్నాడు, అమ్ములు అయితే దాన్ని రౌండ్గా తిప్పుతూ ఉంది. అసలు నిజంగా పల్లెటూర్లలో ఫోన్లు ఇవన్నీ ఏవి లేకుండా ఎన్ని ఆటలు ఉంటాయో ఆడుకోవడానికి. అసలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం పడుతుందేమో, అన్ని ఆటలు ఉంటాయి అబ్బా. కూర్చున్న దాన్ని ఇట్లా పిట్టగుళ్ళు అనుకుని ఉసుకలు ఎన్నో ఆటలు ఆడవచ్చు. ఇలాంటి ఈత కొమ్మలతో ఆడుకోవచ్చు, టైర్ ఆట ఆడుకోవచ్చు. అబ్బో అసలు ఎన్నో ఆటలు ఉంటాయి. కూర్చున్న దాన్ని కచ్చికాయలు, బారకట్ట, వామ మస్తు ఆటలు అయితే ఉంటాయి. కానీ ఇవన్నీ కాకుండా ఒకటే ఆట అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి. ఫోన్ ఉంటే జాలిగా అన్ని ఆటలు అందులోనే ఆడేస్తారు. ఇంకొకరితో మనకు పక్కన పార్ట్నర్స్ కూడా అవసరం లేదు ఆ ఫోన్ చూడడానికి. అదే ఇట్లాంటి ఏ ఆటలు ఆడాలనుకున్నా సరే ఖచ్చితంగా పక్కన పిల్లలు అయితే కావాలి. ఇక ఈ మధ్య ఎవరింట్లో వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని ఇల్లు మూసుకోవడం వల్ల బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది పిల్లలకి. ఇక ఇంట్లలో ఉండి ఆ ఫోన్కి అయితే అడాక్ట్ అయిపోతారు అబ్బా. దానికైతే పిల్లల్ని మట్టిలో ఆడనివ్వాలి, ఫ్రీగా ఆడుకొనివ్వాలి. అట్లయితేనే వాళ్ళకైతే ఈ రేపు ఏదొచ్చినా తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. అట్లా అని చెప్పి ఆడుకోమని వదిలేయమన్నా కదా అని చెప్పి మనం ఇంట్లో కూర్చొని వాళ్ళని బయటికి వదిలేసాడు కాదు. వాళ్ళని చూస్తూనే ఉండాలి. మనం పక్క నుండి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం పక్కన కూర్చోవాలి, వాళ్ళని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ. ఇట్లా మట్టిలో ఇదంతా ఎండకు ఆడుతూ ఉంటేనే వాళ్ళకు కూడా కొంచెం రేపు ఏదొచ్చినా తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. మళ్ళీ ఇంటికి రాగానే ఫస్ట్
స్నానం అన్నా చేయించాలి కుదిరితే, లేదంటే కాళ్ళు చేతులన్నా కడిగాకే ఇంట్లోకి అయితే తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించి మట్టిలో అయితే ఆడిపియాలి అప్పుడప్పుడైనా, లేదంటే ఇక అయిపోయి సుకుమారంగా తయారైపోతారు. దేనికి తట్టుకోలేరు అసలు. ఇప్పుడు నేను ఉన్నట్టుగా నేనైతే దేనికి తట్టుకోలేనబ్బా. ఎండ అయితే మస్తు కొడుతుంది. అందుకే మా వాళ్ళు మంచి గుసని పావులటైతే ఆడుతున్నారు. మా వాడైతే అలసిపోయిండు, మంచిగా తిన్నాడు, ఆడుకున్నాడు. అలసిపోయి నిద్ర అయితే పోయిండు. ఇంటికాడ పడుకోబెడదామని తీసుకొచ్చిన, వచ్చి చూస్తే కరెంట్ లేదు. ఇంకా అయిపోయి ఆగమనిపించిందబ్బా. వచ్చిన అరగంటకైతే కరెంట్ వచ్చిందబ్బా. అట్లా ఇట్లా వేసి ఒక గంట సేపు అయితే పడుకున్నాం. పడుకొని లేవంగానే అయిపోయాం. మా ఇంటి ముందర నీళ్ళు వచ్చినాయి. ఇక మా వాడికైతే అందులో ఉబ్బరానికి వండుకున్నాడు కదా, నార్మల్గానే నీళ్ళు కనిపిస్తే ఆగడు. ఆ ఉబ్బరానికి పడుకున్నాడు, ఇక అసలే ఆగడు. పైప్ తీసుకొని ఇక చెట్లకు నీళ్ళు పట్టుకుంటా యాక్టింగ్ చేసుకుంటా కొన్ని వాడికి పోసుకుంటున్నాడు, కొన్ని చెట్లకు పోస్తున్నాడు. ఇంకా లడ్డు వస్తే చూడండి, లడ్డును కూడా తడుపుతున్నాడు. ఆడ నిజానికి అయితే లడ్డుకే తడవాలని ఉంది. ఏదో పేరు కన్నయ్య పేరు చెప్పి తను కూడా తడుస్తూ ఉంది. ఉబ్బరిస్తుందంట, మళ్ళీ స్నానం చేస్తే మమతక్క తిడుతుందని చెప్పి కన్నయ్య పోసిండని ఇప్పటికీ 2 సార్లు తడుస్తుంది. పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తడుస్తూ ఉంది. తడవడం ఓకే, మళ్ళీ డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు అబ్బా. మేబీ ఆ డ్రెస్సులు నచ్చుతలేదు. సాయంత్రం పూట చల్లబడ్డది కదా అని చెప్పి ఇళ్ళల్లో ఉబ్బరిస్తున్నాను అట్లా బయట కూర్చుంటే ఇక అయిపోయాం. మా కన్నయ్య అయితే తిప్పిందే తిప్పుడు బింగిలు తిప్పిస్తున్నాడు, అందరిని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉన్నాడు. ఇంటి ముందర మోర్లు ఉండడం వల్ల దగ్గరకు పోయి ఆగిపోతాడు ఇక, ఎందుకంటే మేము వెనకాల ఉరకాలని చెప్పి. మమతాకి అయితే మన ఎంబడి ఉరికి చూడండి ఎట్లా నవ్వుతా ఉందో. వాడేం పడడు, కానీ ఎక్కడ పడతాడా అని చెప్పి మా భయం. ఇంక అందరం కూర్చొని ఇట్లా కొద్దిసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే మా వాడు మాత్రం మళ్ళీ అటు ఇటు తిరగడానికే వెళ్తూ ఉన్నారు. అయినా గల్లీ గేరి అన్నీ మా వానివే అయిపోయినాయి అబ్బా. రోడ్ల మీద ఎవ్వరు తిరుగుతలేరని ఫీల్ అయిపోతున్నాడేమో, వాడే తిరిగేస్తున్నాడు మొత్తం అటు ఇటు. ఎప్పుడు లేచినప్పటి నుంచి మా వాడు మళ్ళీ పడుకునేదాకా అసలు అలసిపోడో ఏమో అర్థమే కాదు, కానీ తిరుగుతూనే ఉంటాడు. అసలు ఒక్క దగ్గర అస్సలు ఉండడు. మొత్తం గందరగోళం చేసి పెడతాడు. ఇక వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటాడు. తిరిగి అలసిపోయి పడుకుంటాలే అనుకుంటాం, కానీ అంత సీన్ అయితే అస్సలు ఉండదు. మళ్ళీ లేచి మళ్ళీ తిరుగుతూనే ఉంటాడు. ఇంకా చూడండి, సాయంత్రం అయింది కదా, ఇక్కడ అవన్నేమో దిక్కు రొట్టెలు చేస్తుంది, ఇక్కడనేమో ముచ్చట పెట్టుకుంటుంది. ఎంతైనా సరే పల్లెటూరులో మస్తు ఉంటుంది అబ్బా వాతావరణం. కన్నయ్య, ఓ కన్నయ్య, జాజా నిమిషాలు కూర్చున్నాడు కదా, అయిపోయాయి. మా వాళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటాడో ఏమో. ఇంకా మళ్ళీ లేచి స్టార్ట్ చేసిండు అబ్బా తిరగడం. మా వానితోనైతే నిజంగా రోజుకు ఒక 1000 రూపాయలు కూలి ఇస్తామన్నా ఎవ్వరూ ఉండరు. మా ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటారు, ఇంతగానం తిరుగుతాడు ఈ పిల్లగానితో ఒక 1000 రూపాయలు ఇస్తానా సరే ఎవ్వరు ఉండరు అబ్బా. ఒకరోజు ఉన్నారాక నెక్స్ట్ డే మోకాలు నొప్పులు తెచ్చుకోవాలిగా, అంతగానం తిరుగుతాడు అంటారు అందరూ. హైఫై ఈ పిల్ల మధ్యలో పోయి గెలకాలి. దానికే కొడుతున్నాడు హైఫై. కన్నయ్య కన్నా ఒక 1 నెల రోజులు చిన్న ఈ బాబు, కానీ ఈ బాబు అయితే మంచిగా ఉంటాడు అబ్బా. ఒక్క దగ్గర సపోర్ట్ చేయకుండా కూర్చుంటాడు. కానీ మా వాడు చూడండి, ఆడ కూర్చున్న తనే వాడేమో సపోర్ట్ చేయకుండా సైలెంట్గా కూర్చున్నాడా. మా వాడు మాత్రం అక్కడ నుసులుకుంటూ లేసుకుంటూ కూర్చుంటూనే ఉన్నాడు. వాడిలా గప్పు కూర్చోవచ్చుగా, అస్సలు కూర్చోడు. నా భయం ఏంటంటే ఎక్కడ వాడికి నూకి వాడు ఇక్కడ ఉరికొస్తాడా అని చెప్పి చూసి ఏమనకుండా మా వాడైతే వెనుకలకు నూకడమో గిచ్చడమో కొట్టడమో ఏదో చేసి సైలెంట్గా మళ్ళీ ఉరికొస్తాడు. ఇక అట్లా అని చెప్పి ఏం చేస్తాడా అని చెప్పి అందరం చూస్తూ కూర్చున్నాం భయపడుకుంటూనే. ఆటో లైన్
ఇట్లా అప్పుడప్పుడు ఎక్కడో ఒకసారి అయితే కనిపిస్తూ ఉంటాయి అబ్బా. అన్ని పక్షులు అన్నీ కలిసి వరుసగా లైన్ కట్టుకొని పోతూ ఉంటాయి. మరి వలస పోతాయో అన్నీ కలిసి ఎట్లా అనుకొని పోతాయో కానీ ఎంత మంచిగా పోతున్నాయి చూడండి అన్నీ కలిసి. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో ఎవ్వరికి అర్థం కాదు. జరసేపు మంచిగా ఉంటారు, జరసేపు అయితే కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళిద్దరు అయితే మస్తు కొట్టుకుంటారు అబ్బా. ఎంతైనా సరే వాళ్ళిద్దరి మధ్యలోకి పోయినామనుకో ఇక మనం ఆగమైపోతాం మళ్ళీ. సాయంత్రం పూట అందరు సరదాగా ఇట్లా బయట ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటే సున్నికి మస్తు అనిపిస్తుంది అబ్బా. ఇంకా మా కన్నయ్య మా తమ్ముడు లడ్డు అయితే తిరగనికి రెడీ అయిపోయి బండి ఎక్కేసిండ్రు. ఇంకా ఈ మధ్య మా కన్నయ్య ఎక్కడ పోతే చాలు మా లడ్డు కూడా అక్కడ పోవాల్సిందే. వాడు ఎక్కడ ఉంటే ఆ లడ్డు కూడా అక్కడనే ఉంటుంటుంది వంతో కెంబడే. ఇద్దరికైతే బాగా కుదిరింది అబ్బా జత. బాయ్. నడు ఫస్ట్ బాయ్ తర్వాత నడువు అంటున్నాడు. ఈరోజైతే మా ఇంట్లో మస్తు స్పెషల్స్ వచ్చినాయి అబ్బా. అసలు మా నాన్నకి ఏమైనా తెమ్మని చెప్తే పాపం అసలు ఈరోజు మేమేం తెమ్మని కూడా చెప్పలేదు. అయినా సరే ఇన్నిగానం పట్టుకొని వచ్చిండు. కొద్దిగా మిర్చీలని, వడలని, ఇడ్లీ అని ఇవన్నీ సరిపోతలేమన్నట్టు మమతక మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా దోశలు వేసి ఇచ్చింది. మా వాడికేమో అవన్నీ నచ్చలేవంట, మమతకి వేసిన దోశలే నచ్చినాయంట. మా తమ్ముడు ముందల పోయి వాడికి ఆశ పెట్టుకుంటా వీడు ఎట్లా తింటున్నాడో చూడండి. అసలు పూర ఒక దోశనే తినుకుంటా వానికి ఆశ పెట్టిస్తా ఉన్నాడు. మమతకి వేసి ఇచ్చింది కదా అని చెప్పి. ఇక అట్లా ఈరోజు అయితే ఈ వీడియో అయితే ఇంతే అబ్బా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం వేచి చూడండి.